తర్వాత ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు బిడ్డ చేతి పట్టుకొని కేక్ కట్ చేస్తారు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. 12వ వచనం చదువుదాం. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేస్తునని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేస్తునని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడి వాక్యాన్ని ఈ బిడ్డ జీవితంలో ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, నీకు స్తోత్రం నాయన. అభిషేక్ ఎన్ని సంవత్సరం? యేసు ప్రభు, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నిలుస్తున్నాను తండ్రి. బంధకములో పడియుండి ప్రవేశయ్య, నిరీక్షణ ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలతో నాయన మీ కోటలో మరలా ప్రవేశించండి, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తానని చెప్పి మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభు. యేసు ప్రభు తండ్రి, నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో కనిపెట్టేదానికి, కోటలో మరలా ప్రవేశించేదానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాయన. నీ బిడ్డను ప్రభు అభిషేక్ని దేవుని దయందును మనుషుల దయందును ప్రభు నాయన, దేవుని దయందును ప్రభు నాయన, వయసునందున జ్ఞానమందున ప్రభ నీ బిడ్డను వర్ధలు చేసి ఆశీర్వదించమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రం ఆరోపించుకుంటూ ప్రభు దేవా, ఈ కేక్ కటింగ్ చేస్తుండగా తండ్రి, నీ ప్రేమను కేక్ రూపంలో కటింగ్ చేసి పంచిపెడుతుండగా ప్రభు నీ బిడ్డను దీవించమని, అభిషేక్ని ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యం దయచేయమని, నీ రక్తపు కోట్ల దాచుకోమని తండ్రి, అనేక తరాలకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.